దేవాలయాల భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూటమిలో మిత్రపక్షమైన బీజేపీ తూర్పార పట్టింది. ప్రస్తుతం దేవాలయాల భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి అంటూ బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రైవేట్ వ్యక్తుల సర్వే నెంబర్లలో కలిసిపోయాయనే పేరుతో దేవాలయాలకు చెందిన 1.5 ఎకరాలకు పైగా భూములను చంద్రబాబు సర్కార్ కాజేయడానికి ప్లాన్ వేసింది. సర్వే చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయమని బీజేపీ తెలిపింది. ఇది హిందూ సమాజానికి, ఆలయాల రక్షణకు తీవ్ర ప్రమాదకరమని, ఈ చర్యలతో ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయని స్పష్టం చేసింది. 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజు పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా తప్పు అని చెప్పింది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టింది. ఆలయాల భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా వాటిని దారి మళ్లించి దోచిపెట్టాలి అనే ధోరణి హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోందని, ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని పేర్కొంది. హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అభివృద్ధి పేరుతో హిందూ ఆలయ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు. ఈ భూములు ఆలయాలకే చెందాలి. ఆలయాల భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది. దేవాలయ భూములపై నిష్పక్షపాత పూర్తిస్థాయి సర్వే చేసి ప్రైవేట్ సర్వే నెంబర్లలో కలిసిపోయిన భూములను, ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలి. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న దేవాదాయ శాఖ భూములను దీర్ఘకాలిక లీజుకివ్వడం కాకుండా స్వల్పకాలిక లీజులకు ఇవ్వాలని తెలిపింది.